దగ్గర ఏమైనా ఉందా? ఇంకొక మాట కూడా పాస్టర్ గారు చెప్పారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమనంటే కుండలన్నీ తెచ్చేశారు, ఆ కుండలన్నీ నింపేశారు. నింపేసిన తర్వాత పిల్లోడిని మళ్ళీ అడిగింది ఆమె, ఏమని, కుండలు ఏమైనా ఉన్నాయా అని. ఆ పిల్లోడు ఏం చెప్పాలి, కుండలు ఏం లేవని చెప్పకూడదు, పక్క ఊరు వెళ్ళి తెచ్చేయాలి. అంతేనా? ఆశలా ఉండాలి. పక్కూరేళ్ళు కూడా తెచ్చేస్తే ఆ పక్కూరు నుంచి తెచ్చినవన్నీ కూడా ఏం చేయాలి, నింపేయాలి. అలాంటి ఆలోచన లేదు. ఆ కుర్రోడు ఏం చెప్పాడు, తనకు తెలిసిన మట్టుకు, తనకు ఆలోచన ఉన్నంత మట్టుకు ఏం చెప్పాడు, అమ్మ అయిపోయి నిజమే చెప్పాడు. బిడ్డ అయితే నిజమే చెప్పాడు. అంత ఆలోచన పరుడై ఉండడు మేబీ, తను నిజమే చెప్పాడు. చాలు, ఈ కుండలు ఇంతే ఉన్నాయి, ఇవే ఉన్నాయమ్మా, ఇవే దొరికాయి, ఇవే ఉన్నాయి అని చెప్పేటప్పటికి ఏమైపోయింది, అక్కడికి నూనె ఆగిపోయింది. మన దగ్గర కూడా లేదు 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 అనే దానికన్నా నేను దైవజన్ దగ్గర నేర్చుకున్నది ఏంటో తెలుసా, ఆయన గొప్ప విషయం ఏంటంటే రూపాయి లేనప్పుడు కూడా నాతో లేదు అనే మాట పెళ్ళై ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది, కానీ ఏ రోజు ఆయన నోట నేను వినలేదు. హల్లెలూయా. అంత పెద్ద పని పెడుతున్నారు కానీ నేను అడిగినప్పుడు జరుగుతుంది, ఉంది, నీకు కావాలా, ఇదే అడుగుతారా, నీకు కావాలా, ఇప్పుడు ఎంత కావాలి, 20,000 కావాలి, 50,000 కావాలా, 1,00,000 కావాలన్న మాటే, కానీ నా దగ్గర లేదు, అవ్వదు. మార్కెట్కి వెళ్ళాలి, ఆయన దగ్గర అసలు 20 రూపాయలు కూడా ఉండవు, కానీ ఏమంటారు, మార్కెట్ తెచ్చేస్తాను అంటారు. అంతే తెచ్చేస్తారంటే సాయంత్రానికి ఏదోలాగా జరిగిపోద్ది. ఆయన తయారు, లేకపోతే ఎవరొకరు తెస్తారు. అలాగే లేదు అనే మాట మన దగ్గర ఉండకూడదు. ఆ మాట అంటే ఏమైంది, అక్కడికి ఆగిపోయింది ఆ నూనె. అలాగే మనము కూడా మన కుటుంబ పరిస్థితులను బట్టి కానీ, మనకు కలుగుతున్న వాటిని బట్టి కానీ లేదు అనే మాట ఎన్నడూ మన నోట అనుకోండి. నాలుకట జీవ మరణములు మన నాలుక వశమై ఉంది. మన నాలుక ఏమి పలికితే అది జరుగుతుంది. కాబట్టి నాలుకతో మనం పలకడానికి ప్రయత్నించాలి. చాలా మాటలు ఈ 20 రోజుల ప్రేయర్స్ లో చాలా విన్నాం కదా మనం. విశ్వాసముతో పలకమని చెప్పారు దైవజనులు. విశ్వాసముతో పలికితే ఏదైనా జరుగుతుంది. అదే విశ్వాసాన్ని ఇది నా పాస్టర్ గారు లేచి వాక్యం చెప్పేటప్పుడు అనుకున్నాను, నేను దీనికోసం చాలా సార్లు ఆలోచించాను కదా, ఎంత చక్కగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు అనేసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. నిజమే, మనం ప్రతి సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే మన అవసరతలైనా, అప్పులైనా, సమస్యలైనా, ఏవైనా చెయ్యాలన్నా చాలా మంది ఇల్లు కట్టాలి, అది చెయ్యాలి, పెళ్లి చేయాలి, ఉద్యోగాలు, ఎన్నో ఆలోచనలు చేస్తారు. అప్పుడు ఏమనుకుంటారంటే ఏది లేదని భయం వస్తూ ఉంటది. కానీ ఏది లేదనుకోవద్దు, అన్నిటికంటే గొప్పవాడు మన దగ్గర. అన్ని చేయగలిగిన వాడు, అన్ని ఇవ్వగలిగిన వాడు, ఏదైనా కాదనకుండా నీకు ఇచ్చి నిన్ను ప్రేమించేసే నీ దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర ఏమీ లేదనే మాట ఈ బిడ్డ అన్నట్లుగా. పాపం చిన్నోడు, వాడికి తెలియదు, మనకి తెలిసేలాగే నన్ను దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఏదైనా చేయగలను, ఏదైనా నాకు ఉంటది, ఏదైనా దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసాన్ని కనపరుస్తూ దేవునికి ముందుకు మనం సాగుతూ ఉంటే మన ముందు ఉంచబడిన ఆ గొప్ప పనిని మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. ప్రార్థన చేద్దాం అందరం మోకరించి.